సర్వోన్నతుడైన మా తండ్రి, గొప్ప దేవ, నీకు స్తోత్రములు తండ్రి. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవ, నీకు స్తోత్రములు నాయన. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. మా తండ్రి దేవ, నీ పాదపీఠం యొద్ద మేమందరము కలిసి నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలమున ప్రభా, ఈ పెందలకడ నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి, మరి విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అద్వితీయమైన దేవా, నీకు స్తోత్రం నాయన. ఈ దినము పునరుత్థాన దినము. ఈ నిన్నటి వరకు తండ్రి మమ్మలను క్షేమంగా వారమంతా కూడా కాపాడి ఈ ఉదయకాలం నా తండ్రి క్షేమంగా మమ్మల్ని నీ పరిశుద్ధ దినంలో ప్రవేశింపజేసినందుకు వందనములు. నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధిస్తాము దేవా ప్రభా. నీ వాక్యం విని మేము దీవించబడతామని నమ్ముతున్నాము. నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం మా దేవా ప్రభా. ఈ దినము మీరు ఒక మంచి వాగ్దానం మాకిస్తున్నారు. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు నైనా యెషయా గ్రంథంలో 57వ అధ్యాయము 18-19 వచనములలో రాయబడి ఉన్నాయి. మాకు ఒక చక్కటి వాగ్దానంగా ఇవి ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మీరు మా ప్రవర్తనను చూస్తున్నారు తండ్రి. మీరు మమ్మల్ని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నారు దేవా ప్రభా. మా ప్రవర్తన ఎలాంటిదో మీకు తెలుసును మా తండ్రి. మేము అనేక మార్లు నీకు విరోధంగా నీకు అవిధేయత చూపిస్తూ జీవించాము ప్రభా. ఒక విధమైనటువంటి మానసిక అస్వస్థత కలిగి ఉన్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా జీవితంలో మాకున్నటువంటి ఈ అస్వస్థతను మీరు తొలగించే దేవుడై ఉన్నారు, మీరు స్వస్థపరిచే దేవుడై ఉంటున్నారు ప్రభా. మా ప్రవర్తనను చూచి కూడా తండ్రి ఆ ప్రవర్తనను తీసివేసి మమ్మలను స్వస్థపరచడానికి మీరు ఇష్టపడుతుండగా మీకు వందనములు ప్రభా. నిన్ను స్వస్థపరుస్తాను, వారిని విడిపిస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నారు తండ్రి. నీకు వందనములు మా తండ్రి దేవా. మమ్మల్ని తగ్గించుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు ఆ విధంగా తండ్రి మమ్మల్ని తగ్గించుకునే రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు మా తండ్రి దేవా. మేము ఆ విధంగా తగ్గించుకుంటే తండ్రి మేము నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించగలుగుతాము. మాలో ఉన్నటువంటి గర్వంను, మాలో ఉన్నటువంటి అహంకారంను అంతటిని కూడా మీరు తగ్గించి వేసి దాన్ని అంతా కూడా అణిచివేసి మమ్మలను దీనులుగా చేసి నీ యొక్క సహవాసంలో ఆనందించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి అస్వస్థతను కూడా మీరు తొలగించి స్వస్థపరచు దేవుడై ఉంటున్నారు దేవా ప్రభా. మీరు ఈ విధంగా మాకు ఎంతో గొప్ప వాగ్దానం ఇస్తున్నందుకు వందనములు. ఇర్మియా గ్రంథంలో కూడా నాయన మీరు స్వస్థపరుస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. అదేవిధంగా ప్రభా, ఇశ్రాయేలీయులకు నిర్గమకాండంలోనే మీరు చెప్పారు మీరు మిమ్మల్ని స్వస్థపరుస్తానని. దేవా, మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకు వందనములు. మాలో దుఃఖించి వారిని మీరు ఓదారుస్తున్నందుకు వందనములు మా తండ్రి. మాలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుతూ తండ్రి దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి మీరు మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా మరి నెమ్మది కలిగినటువంటి జీవితం కలిగి ఉండడానికి అవిధేయత లేకుండా ప్రభా, మరి రాతి గుండె లేకుండా తండ్రి మమ్మల్ని మరి నడిపించండి, సరైన రీతిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు తప్ప మమ్మల్ని స్వస్థపరిచేవారు ఎవరూ లేరు. నీవే తండ్రి, నీవు మాత్రమే స్వస్థపరచగలిగిన దేవుడవు. నీవు తప్ప ఇంకెవ్వరు కూడా లేరు. మేము నమ్ముతున్నాము తండ్రి. మీరు మరి హెస్కేల్ గ్రంథంలో మీరు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ప్రకారం మీరు మాకు నూతన హృదయాన్ని ఇస్తారు, నూతన స్వభావం ఇస్తారు. రాతి గుండెను తీసివేసి మాంసపుణ్యను పెడతారు. మాలో నీ యొక్క ఆత్మను ఉంచుతానని మీరు సెలవిచ్చినటువంటి రీతిలో ప్రభా మీరు మమ్మల్ని బాగు చేస్తున్నందుకే నీకు వందనములు. ఈ ఆదివారంన పునరుత్థాన దినంన మేము ఇంత చక్కటి వాగ్దానంను పొందుకుంటున్నందుకే మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు అలా చేశారంటే తండ్రి ఒక రాతి గుణను తీసివేసి మాంసగుణను పెడుతున్నారు అంటే అదొక పెద్ద ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది.
అవును ప్రభా నాయన, మరి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎట్లయితే ఆపరేషన్‌లు చేసి నాయన గుండెను తీసి ఇంకొక గుండెను పెడుతున్నట్లుగా మీరు మా జీవితాలలో కూడా చేస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మాకు నాయన మెత్తని హృదయాన్ని ఇస్తున్నందుకు వందనములు. ప్రభా నాయన మేము దీనులమై దీనత్వం కలిగి నీ చేతి కింద అణిగి ఉండేలాగా మీరు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ పెందల కడ తండ్రి మేము ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఎంతమంది అయితే నైనా నీ సన్నిధికి రాలేక హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నారో వారిని కూడా స్వస్థపరచండి ప్రభా. ఈ దినం ఎవరైనా సర్జరీల గుండా వెళ్తున్నట్లయితే వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవ, వాళ్ళని చూసుకుంటున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. వాళ్ళకి ఎంతో ఆందోళన ఉంటుంది నాయన. ఆ ఆందోళన అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరుస్తాను అని ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానంను తీసుకొని ప్రభా ప్రతి ఒక్కరూ స్వస్థపడినట్లుగా సహాయం చేయండి. మేము నమ్మి అంగీకరిస్తే ప్రభా మీరిచ్చే ప్రతి వాగ్దానం కూడా మా జీవితాలలో నెరవేర్చబడుతుంది. మా తండ్రి నీకు వందనములు. దుఃఖిస్తున్నటువంటి వారిని ఓదార్చుతానని మీరు చెప్తున్న గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభా. మీరే తండ్రి ఓదార్చే దేవుడు, కన్న తల్లి వలె ఓదార్చే దేవుడు ప్రభా, ఆదరించే దేవుడు మీరే తండ్రి. ఎవరైనా ప్రభా ఎలాంటి దుఃఖంలో ఉన్నారో అలాంటి వారికి అందరికీ కూడా మీరు ఆదరణనిస్తున్నందుకు, ఓదార్పునిస్తున్నందుకు వందనములు ప్రభా. ఎంతోమంది తండ్రి మరి దుఃఖిస్తున్నారు తండ్రి, ఒంటరితనంతోనో లేకపోతే అనేకమైన బాధలు, వ్యాధులు వేటితోనైనా ఎవరెవరైతే దుఃఖిస్తున్నారో వాళ్ళందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఓదార్చండి. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. మా ప్రభా ఉద్యోగంలో లేక బాధపడుతున్నటువంటి వారిని ఓదార్చండి. కృంగిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తి వారిని ఓదార్చండి. వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి, ప్రోత్సాహం అనుగ్రహించండి. మా ప్రభా ఎంతమంది అయితేనైనా అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూనైనా కృంగిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి, ఓదార్చండి. దేవప్రభ వివాహ సంబంధం కుదరలేదని ఎంతమంది దుఃఖిస్తూ ఉన్నారో వారిని ఓదార్చి మీరు సరైన మార్గం చూపించి వారికి తగిన సంబంధంను మీరు చూపిస్తారు. ఆ విశ్వాసంతో వారిని పైన ఆధారపడడానికి తండ్రి నీ చేతి క్రింద అణిగి ఉండడానికి సహాయం చేయండి. దేవాప్రభ సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని, దుఃఖిస్తున్నటువంటి వాళ్ళని మీరు ఆదరించండి ప్రభా. మీరు హన్నాను ఆదరించారు, హన్నాకు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చి పంపారు దేవాప్రభ. అదేవిధంగా తండ్రి వీళ్ళలో ఎవరైతేనైనా నిరాశతో ఉన్నారో వారిని మీరు దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితేనైనా మరి భయంకరమైన బాధలతో మరి రిలేషన్షిప్ గురించినటువంటి ఇబ్బందులతో ఉన్నారేమో తండ్రి. ఎవరైతేనైనా మరి మనస్పర్ధలతో జీవిస్తూ ఉన్నారు, కలిసి ఉండలేకపోతున్నారు, అలాంటి వాళ్ళను దయ ఉంచండి, మీరు దర్శించండి. ఆ కుటుంబంలోనైనా శాంతి సమాధానములను మీరు కుమ్మరించండి. వారిలో మీ ఓదార్పును ఉంచండి ప్రభా. వారిని తండ్రి మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ఏ ఒక్కరు కూడా విడిపోకూడదు నాయన. ప్రతి కుటుంబము నీవు ఏర్పరిచినటువంటి వ్యవస్థ కనుక ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరికైతే అనారోగ్యం ఉన్నదో, ఎలాంటి అనారోగ్యమైనా మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు నాయన. ప్రతి అనారోగ్యమును స్వస్థపరచండి. మానసిక రుగ్మతల నుంచి విడుదల యేసునామములో కలుగునుగాక. ప్రభానైనా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు, క్యాన్సర్ వ్యాధులు ప్రభా, బ్రెయిన్ సమస్యలు సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, హార్ట్ ప్రాబ్లమ్స్ తండ్రి, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఏదైనా సరేనైనా ఎలాంటి వ్యాధి అయినా మీరు తొలగించగలిగిన దేవుడు అంటున్నారు. ముఖ్యంగా తండ్రి భయంకరమైన అడిక్షన్స్ గురైనటువంటి వాళ్ళను లేవనెత్తండి, విడుదల యేసునామములో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు సమస్తం చేయగలరు దేవా. నీకు వందనములు. ఈ పెందల కడ ఇదే కాలంన మేమందరం నాయన కుటుంబాలుగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి సిద్ధపడుతున్నాం. మా హృదయాలను సిద్ధపరచండి ప్రభా. మేము నిజమైనటువంటి భక్తి విశ్వాసములతో, వినయమైనటువంటి మనస్సుతో తండ్రి, దీనమైన మనసుతో తండ్రి నీ సన్నిధిలోకి రాగలుగుటకు సహాయం చేయండి ప్రభా. ఎవరిపైన కూడా కక్ష కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, పగ కానీ, ప్రతీకారం కానీ పెట్టుకోకుండా ప్రభా మంచి హృదయంతో నైనా క్షమా హృదయం కలిగిన వారమై ఉండడానికి సమాధానమని నీవు మాకు నేర్పిస్తున్నావు తండ్రి. నీకు వందనములు. ఆ విధమైన
సమాధానం కలిగినటువంటి స్థితిలో మేమందరం కూడా నాయన సమాధానంతో నీ సన్నిధికి రాగలిగినట్లుగా సహాయం చేయండి. నీ సన్నిధిలో ఆరాధించుటకు కృప దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. స్వస్థపరచుము నాయన, స్వస్థపరచుము, ప్రతి హృదయాన్ని స్వస్థపరచుము తండ్రి. వాక్యము అందిస్తున్నటువంటి సేవకుని మీరు ఆశీర్వదించండి. వారిలోనైనా నీ యొక్క నెమ్మదిని అనుగ్రహించండి. సరైనటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని సంధించగలిగే వాక్యమును వారు చెప్పినట్లుగా సహాయం చేయండి. మా పరిచర్యలో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. సంఘంలో అనేక రీతులుగా పరిచర్య జరుగుతుంటుండగా యవనస్తుల మధ్య, చిన్నపిల్లల మధ్య మరి స్త్రీల మధ్య జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా దీవించండి మరి ఎంతోమంది తండ్రి మనసులు కృంగిన స్థితిలో ఉంటారు. వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమందినైనా హీనంగా చూడబడుతున్నారు తండ్రి, అవమానించబడుతున్నారు. అలాంటి వాళ్ళను కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానం కలిగి ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తించుటకు సహాయం చేయండి. ఎవరు కూడా ఏ అణచివేతను భరించవలసిన అవసరం లేదు నాయన. మా తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీ యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రభానైనా ఎవరు కూడా నైనా ఆ విధమైన భారమైన మనసుతో లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నాయన నెమ్మదిని కలిగించండి, సమాధానంను కలిగించండి, ఓదార్పును అనుగ్రహించండి నాయన. మా ప్రభా ఆదరించండి, ప్రతి ఒక్కరిని ఆదరించండి. అందరము నాయన నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి సంతోషంతో సమాధానంతో మేము గృహాలకు వెళ్ళాలి. నీ యొక్క దీవెనలతో మేము గృహాలకు వెళ్ళాలి. మా మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదల భద్రంగా కాపాడండి. ముఖ్యంగా నాయన నీ సన్నిధిలో చేరి ఎంతమంది తమ హృదయాలను కుమ్మరించుకుంటున్నారో, వారికి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకుంటున్నారో అలాంటి వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారిని ఆదరించండి. వారి మనవులన్నీ ఆలకించండి. దేవా ప్రతి ఒక్కరు కూడా నాయన తాము తప్పకుండా జవాబు పొందుకొని నెమ్మదిని పొందుకొని నెమ్మదిగా తండ్రి సంతోషంగా వారు గృహాలకు చేరుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభానైనా విశ్రాంతి దినం తగిన విశ్రాంతిని కూడా వారికి అనుగ్రహించండి తండ్రి. మరి తిరిగినైనా మరి నెక్స్ట్ డే వారు వెళ్ళవలసినటువంటి పనులు, వారి ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని ఎదుర్కోవడానికి వారికి కావాల్సిన మంచి జ్ఞానంను కూడా మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా మరి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. యూదులందరూ నిన్ను తెలుసుకోవాలి తండ్రి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్లుగా వారి హృదయాలను సంధించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మా దేశంను కూడా దీవించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా నీవు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వందనములు ఎంతమంది ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నీ తండ్రి ప్రతి సమస్యను కూడా తొలగించి మీరు బాగా మమ్మల్ని నడిపించే దేవుడు అంటున్నారు మరి ఆ కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వేల స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో అద్భుతంగా నడిపించండి. ప్రపంచం అంతటానైనా అలాంటి కృపను మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఈ పెందలకడ తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా మనవులన్నీ అంగీకరించి నడిపిస్తున్నారని నమ్ముతున్నాము. నీ యొక్క దీవెనలతో, నీ యొక్క కృపలతో మమ్మల్ని నిండారా నింపి క్షేమంగా తిరిగి మా గృహాలకు చేరడానికి మీరు మాకు కృప దయచేయమని ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.